हर हर शंकर शिव शिव शंकर 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 जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर। भगवद्भक्तुलारा ओं श्री कामाक्ष्यै नमः। ओं श्री मात्रे नमः। శ్రీ మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని అద్భుతమైనటువంటి రసధారలను చవిచూస్తున్నటువంటి భక్తులందరికీ శ్రీ మూక కవి గారు అందించినటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రాభవం, వైభవము, శక్తి, తేజస్సు, అపురూపమైనటువంటి ఆవిడ లావణ్యాన్ని ఆయన ఏ రీతిన వర్ణించారు. కరుణా సముద్ర అయినటువంటి ఆ తల్లి మాతృహృదయం కాబట్టి ఆ తల్లిని మనం ఆరాధించి ఆవిడ యొక్క కృపా కరుణ కటాక్షాన్ని పొందేటువంటి దివ్య అదృష్టాన్ని ప్రాప్తింప చేసుకోవలసిందిగా శ్రీ మూక కవి గారు మనకు ఈ మూక పంచశతిని అనుగ్రహించారు. భగవద్భక్తులారా, నతాతో నమాతా न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी त्वमेका भवानी। न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी। అంటే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారండి, తల్లి, తండ్రి, బంధువులు, పుత్రుడు, పుత్రిక, స్నేహితులు, ఏది ఈ సృష్టిలో మనకు శాశ్వతమైనది కాదు. మనకున్నటువంటి ఏకైక గతి ఏమిటి? మన గతి మోక్షం అంటాం కదా, ఆ గతి మోక్షం ఏమిటంటే త్వమేకా భవాని. ఆ తల్లి రూపమే, ఆ తల్లి లావణ్యమే, ఆ తల్లి విశేషమైన ప్రాభవమే, ఆ తల్లి యొక్క పాద పద్మాలే మనకు గతండి. అందుకనే మూక కవి అంటున్నారు, ప్రేమవతే కంపాయాం స్థేమవతే యతి మనస్సు భూమవతే సామవతే నిత్యగిరాం సోమవతే శిరసి భాతి హైమవతి. కంపానది పట్ల ప్రేమ ఉన్నదట ఆ తల్లికి. మునీశ్వరులు, యోగీశ్వరులు, ధ్యానం చేసేటువంటి వారందరి మనస్సులో స్థిరంగా ఉంటుందట తల్లి. వేదాలలో సామస్వరూపిణి ఆ తల్లి. హిమవంతుని యొక్క పుత్రిక ఆవిడ ఎంతో చక్కగా ఒక చక్కటి ఆభూషణాన్ని ధరించిందిటండి. ఏమిటో తెలుసా అది? అదేనండి ఆవిడ సిగలో ఉన్నటువంటి చంద్రుడు. భగవద్భక్తులారా, ఆ తల్లి తన విశేషమైనటువంటి ప్రాభవంతో ఒప్పారుతున్నటువంటి తీరును శ్రీ మూక పంచ కవి మనకు ఎంతో విశేషంగా అనుగ్రహించారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సందర్భంలో, ఈ శతకంలో, ఆర్యాశతకంలో ఆ తల్లి ప్రాభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. కౌతుకిన కంపాయాం కౌసుమచ్చాపేన కీలితేనాంతః కులదైవతేన మహత కుట్మలముద్రాం ధునోతు నః ప్రతిభా. ఆవిడ చేతిలో చూడండి చెరకు విల్లు ధరించింది. సిగలో చంద్రుడు, చేతిలో చెరకు విల్లు. కంపానది పరిసరాలలో ఆవిడికి ఎంతో హాయిగా ఉంటుందట. అక్కడ ఉన్నటువంటి కదంబ వనాలలో విహరిస్తూ ఉంటుంది. మన అంతరంగంలో స్థిరపరుచుకునేందుకు
ఆ అమ్మను మనం ప్రార్థిస్తున్నాము. అయితే ఆ అమ్మను మనం స్థిరపరచుకోవాలి మన మనస్సులో అంటే మన బుద్ధి అనే మొగ్గను ఆవిడ వికసింప చెయ్యాలి. చేతిలో చెరుకు విల్లును ధరించి సిగలో చంద్రుని ధరించి మన బుద్ధిని వికసింప చేసేటువంటి ఆ తల్లిని మనం ఆరాధిస్తున్నాం. అందుకనే శ్రీ ఆది శంకరాచార్యుల వారు భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశ ప్రబద్ధా సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. భగవద్భక్తులారా, ఈ జన్మ, ఈ జనన మరణ చక్రము, ఈ మానవ జన్మ బుద్భుతప్రాయం. ఇట్ ఈస్ లైక్ ఏ బబుల్. ఎప్పుడది విస్ఫోటనం చెందుతుందో ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు ఏది శాశ్వతమో సనాతనమో నిత్య నూతనమో అటువంటి ఆ తల్లి కరుణను మనం పొందాలని మూక కవి మనకు తెలియజేస్తున్నారు. యూనాకేనాపి మిళత్తేహ స్వాహా సహాయ తిలకేన సహకార మూలదేశే సంవిత్రూపా కుటుంబిణి రమతే. భగవద్భక్తులారా, ఆ తల్లి మహాపతివ్రత, కంచి కామాక్షి, కామేశ్వరి, కామేశ్వరుని యొక్క ప్రియసఖి. అగ్నిని కన్నుగా కలిగినటువంటి ఒకానొక యువకునితో శరీరం పంచుకుని అర్ధనారీశ్వర రూపంలో తీయ మామిడి చెట్టు కింద జ్ఞానస్వరూపిణి అయి విరాజిల్లుతోందిట ఆ తల్లి. కుసుమ శరగర్వ సంపత్ కోశ గృహం భాతి కాంచీ దేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం. కాంచీ దేశంలో మన్మథ సంపత్ వైశిష్ట్యం కలిగినటువంటి ఒక కోశాగారం ప్రకాశిస్తుందట. ఆ కోశాగారం ఏమిటనుకుంటున్నారు? మన మనస్సండి. నా మనస్సేమో రత్నమాయే. ఎలాగైతేనేం కోశాగారంలో ఎంతో విశేషంగా అమ్మవారిని కదలకుండా దాచివేశాను. ఇక నాకు అమ్మ నన్ను కరుణించదు అనేటువంటి భయం లేదండి. ఎందుకంటే అమ్మను నా మనస్సులో స్థిరీకరించేసుకున్నాను. మన్మథ గర్భ కోశాగారం అంటే త్రికోణ రూపంలో మన మనస్సులో ప్రతిష్ఠించుకోవడం తల్లిని గురించి ఇక్కడ చెప్పబడుతోంది. దగ్ధ షడద్వారణ్యం దరదళిత కుశుంభ సంభృతారుణ్యం కలయే తవ తారుణ్యం కంపాతటసేమ్ని కిమపి కారుణ్యం కిమపి కారుణ్యం. అమ్మ రూపం. ఈ జగత్తు అంటే ఏమిటి అంటే అమ్మ. ఈ జగత్తంతా కూడా జననీయే. 6 రకాలైన మార్గాలలో మహా అరణ్యాల వలె విస్తరించి ఉన్నదట. ఈ కీకారణ్యాలను కాల్చివేయడానికి కేవలం ఇసుమంత నిప్పురవ్వ చాలు. ఆ నిప్పురవ్వ ఏమిటంటే అగ్నివర్ణ రూపిణి అయినటువంటి ఆ తల్లి యొక్క నామం. అందుకని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అంటాము. అంటే అగ్ని బీజం చిదగ్నికుండ సంభూత అనేటువంటి నామాన్ని కూడా మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం. భగవద్భక్తులారా, మనకు విశేషంగా ఈ ఆర్యాశతకాన్ని అనుగ్రహించినటువంటి ఆ స్వామి శ్రీ మూక పంచకవి గారి విశేషమైనటువంటి కృపతో అద్భుతమైనటువంటి రీతిన ఈ ఆర్యాశతకాన్ని మనమంతా పారాయణ చేయగలుగుతున్నాం. మనను మనం పసివాళ్ళుగా, శిశువుగా కామాక్షిదేవిని తల్లిగా భావించుకుని మిక్కిలి భక్తి శ్రద్ధలతో దయాస్వరూపిణి 4 చేతులలో ధనుస్సు, బాణములు, అంకుశము, పాశములను ధరించినటువంటి మోక్షానందానికి మూలకందమైనటువంటి కంచి కామాక్షి తల్లిని ఆరాధిస్తున్నాం. ఓం శ్రీ కామాక్షయ నమః. ఆర్యాశతకంలోని తరువాయి రసగుళికలను తరువాయి భాగంలో తెలుసుకునేంత వరకు ఆర్యాశతకంలోని ఇప్పటి వరకు పారాయణ చేసినటువంటి శ్లోకాలను మననం చేసుకుంటూ మానవ జన్మను ఆ తల్లిని స్మరించి తరిద్దాం. కంచెదళయ
तक्षी कामाक्षी कमला मनोहरी त्रिपुर सुंदरी कांज दलाय तक्षी कामाक्षी। ओम श्री कामाक्षय नमः। ओम श्री मात्रे नमः। డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ